హాయ్ ఎవ్రీవన్. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులో మనం ఈ వీడియోలో అంటారు లేక అంటుంటారు. ఏమి ఈ అంటారు లేక అంటుంటారు? ఉదాహరణకి ఆ బంగ్లాలో దెయ్యాలు ఉన్నాయట. రాత్రి 12 అయ్యేసరికి ఆ పెంకుటింటిలోంచి ఏవేవో అరుపులు వినిపిస్తాయంటారు. వాళ్ళు ఆలస్యంగా వస్తారట. చూడండి, మనం జనరల్ గా ఎలా అంటుంటామండి. నిజానికి మనకి ఆ బంగ్లాలో దెయ్యాలు ఉన్నాయా లేదా మనం ఎప్పుడూ చూడలేదు. కానీ ఎవరో చెప్పారు, వాళ్ళకి ఇంకొకరు చెప్పుంటారు. అలా అలా మనకి వాటిని ఫాలో అవుతూ ఆ బంగ్లాలో దెయ్యాలు ఉన్నాయంట, అక్కడికి వెళ్ళకూడదు, ఇలా చెబుతూ ఉంటాం కదా. మరి అసలు అంటారు లేక అంటుంటారు అసలు ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి అనేది మన ఈ కాన్సెప్ట్. రండి. ఆమె హైదరాబాదులో నివసిస్తుందంట. ఆమె హైదరాబాదులో నివసిస్తుందంట. ఇంగ్లీష్ వచ్చేసరికి ఇట్ ఈస్ సెడ్ దట్ షీ లివ్స్ ఇన్ హైదరాబాద్. ఇట్ ఈస్ సెడ్ దట్ షీ లివ్స్ ఇన్ హైదరాబాద్. ఆమె హైదరాబాద్ లో నివసిస్తుందంట. నాకు ఎవరో చెప్పారు. నిజానికి ఆమె అక్కడ ఉందో లేదో నాకు తెలియదు, కానీ అందరూ అంటుంటారు అదే విషయాన్ని. నేను కూడా అదే నమ్మి నేను ఆమె గురించి ఎవరు అడిగితే వాళ్ళకి ఇదే చెబుతున్నారు. కాబట్టి అంటే పర్టికులర్ పర్సన్ తెలియలేదు కాబట్టి ఇక్కడ నేను ఇట్ ఈస్ సెడ్ అని ఉపయోగించాను. ఓకే, ఇట్ ఈస్ సెడ్ దట్ షీ లివ్స్ ఇన్ హైదరాబాద్. ఓకే, నెక్స్ట్. అతడు ఇంగ్లీష్ బాగా మాట్లాడతారంటారు. అతడు ఇంగ్లీష్ బాగా మాట్లాడతారంటారు. నిజానికి అతడు ఇంగ్లీష్ మాట్లాడతాడా లేదా అని నాకు తెలియదు. చాలా మంది అతడు ఇంగ్లీష్ బాగా మాట్లాడతారని అంటూ ఉంటారు. అతడి గురించి టాపిక్ వచ్చినప్పుడు నేను కూడా అందరూ ఎలా అన్నారు కాబట్టి అతడు ఇంగ్లీష్ బాగా మాట్లాడతారని చెప్పేసి నేను కూడా చెప్తున్నాను. అందువల్ల ఇంగ్లీష్ ఎలా చెప్పాలి? అతడు ఇంగ్లీష్ బాగా మాట్లాడతారంటారు అని చెప్పాలి కదా మరి ఇంగ్లీష్ లో. కాబట్టి ఇట్ ఈస్ సెడ్ దట్ he speaks English fluently. It is said that he speaks English fluently. ఓకే, నెక్స్ట్. ఆమె లంచాలు తీసుకుంటుందట. ఆమె లంచాలు తీసుకుంటుందట. ఆమె నిజానికి తీసుకుంటుందా లేదా నాకు తెలియదు. ఎవరో అన్నారు, మనం ఆ వార్తల్ని నమ్ముతుంటాం కదా. మరి అలాంటి సందర్భంలో ఎవరు చెప్పారో పర్టికులర్ పర్సన్ తెలియనప్పుడు ఏం చెప్పాలి? ఇట్ ఈస్ సెడ్ దట్ షీ టేక్స్ బ్రైబ్. ఇట్ ఈస్ సెడ్ దట్ షీ టేక్స్ బ్రైబ్. నెక్స్ట్. ఆమె డబ్బుని నీళ్లలాగా ఖర్చు పెడుతుందంటారు. ఆమె డబ్బుని నీళ్లలాగా ఖర్చు పెడుతుందంటారు అంటే ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడుతుందంటారు. ఆమె ఖర్చు పెడుతుందా లేదా నాకు తెలియదు, కానీ అలా ఆ వార్తలు వచ్చేసే మనకు తెలిసింది మరి ఎదురుకు చెప్పాలి కదా. అప్పుడు ఏమంటాం? అంటుంటారు, వింటుంటారు, ఇలాంటివి మాట్లాడుతూ ఉంటాం. చూడండి ఇంగ్లీష్ లో. ఇట్ ఈస్ సెడ్ దట్ షీ స్పెండ్స్ మనీ ప్రొఫ్యూస్లీ. ఇట్ ఈస్ సెడ్ దట్ షీ స్పెండ్స్ మనీ ప్రొఫ్యూస్లీ. నెక్స్ట్. ఈ మిషన్ బాగా పనిచేస్తుందట. ఈ మిషన్ బాగా పనిచేస్తుందంట. ఆ మిషన్ గురించి నాకు తెలియదు. నేను ఒక మిషన్ కొందామని వెళ్ళానండి. ఆ మిషన్ గురించి నాకు తెలియదు. చాలా మంది మా ఫ్రెండ్స్ అయితే ఏంటి, వేరే వాళ్ళు అయితే చాలా మంది చెప్పారు. వాళ్ళకి నిజానికి తెలుసో ఏదో నాకు తెలియదు. మనం జనరల్గా అడుగుతుంటాం కదా, ఏదైనా కొనే ముందు అందరినీ అలా అడిగినప్పుడు వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా "ఆ, నాకు మా ఫ్రెండ్స్ చెప్పారా, చాలా బాగుంది, ఆ, వాళ్ళకి ఎవరో చెప్పారట" అని చెప్తూ ఉంటారు. అవునా? అది మనం ఒకసారి తీసుకోవచ్చు, లేదా
మనం డౌట్ పడి మళ్ళీ వేరే వాళ్ళు కూడా అడుగుతూ ఉంటాం అవునా అలాంటి సందర్భం పర్టికులర్ గా తెలియనప్పుడు ఇంగ్లీష్లో ఏం చెప్పాలి ఇట్ ఈస్ సెడ్ దట్ దిస్ మెషిన్ వర్క్స్ వెల్ ఇట్ ఈస్ సెడ్ దట్ దిస్ మెషిన్ వర్క్స్ వెల్ నెక్స్ట్ వాళ్ళు ఆలస్యంగా వస్తారట ఇంగ్లీష్ లో చూడండి ఇట్ ఈస్ సెడ్ దట్ దే కమ్ లేట్ ఇట్ ఈస్ సెడ్ దట్ దే కమ్ లేట్ ఓకే చూసారు కదా ఇలా అంటారు లేదా అంటుంటారు జనరల్ గా ఎక్కువగా మనం ఎవరు చెప్పారు తెలియని సందర్భాలు ఇట్ ఈజ్ సెడ్ దట్ వాడండి ఓకే మరలా నెక్స్ట్ వీడియోలో ఇలాంటి మరొక టెక్నిక్ నేర్చుకుందాం ఓకే